Hello friends, welcome to LTX classes. Let's start the today's session అండి. So before that there was a small announcement. మన యొక్క బ్యాంక్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అండర్లో మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. టెస్ట్స్ ప్లస్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అనేటువంటివి మీకు కండక్ట్ చేయబడడం జరుగుతుంది. బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్నెస్ అనేటువంటిది మనం కవర్ చేస్తాం. ఫీ దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 12,000 రూపీస్ అండి. దీన్ని మీరు ఈఎంఐ 3,000 పర్ మంత్గా కూడా మీరైతే కనుక పే చేసుకోవచ్చు. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్, హౌ మెనీ అగ్రిమెంట్స్ అండ్ MOUs వర్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ కువైత్ డ్యూరింగ్ దేర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మీటింగ్? సో రీసెంట్లీ మనకి ఏంటంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద కువైత్ 4 MOUs మనకి సైన్ చేసుకున్నారండి. 4 అగ్రిమెంట్స్ ఆర్ MOUs వర్ సైన్డ్ రీసెంట్లీ. వీళ్ళ యొక్క ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ కువైట్ అనేటువంటిది మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీ. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ కువైత్ రీసెంట్గా 4 అగ్రిమెంట్స్ ఆర్ MOUs అయితే కనుక మనకి సైన్ చేసుకోబడడం జరిగింది. 4 అగ్రిమెంట్స్ ఆర్ MOUs వర్ సైన్డ్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ కువైట్. అండ్ అలాగే ఇండియా అండ్ కువైట్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి బైలాటరల్ టైస్ని రిలేషన్ని ఫర్దర్ స్ట్రెంగ్తన్ టు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి మనకైతే కనుక ఎలివేట్ చేయబడడం అయితే జరిగిందండి. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి మనకి ఎలివేట్ అయితే కనుక చేశారు. అండ్ సిమిలర్లీ కువైట్ వాళ్ళ యొక్క హయ్యెస్ట్ హానర్ని మనకైతే కనుక మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి మీద మనకి కన్ఫర్ చేయబడడం జరిగింది. ఇది లాస్ట్ టైం కూడా నేను డిస్కస్ చేశాను. ఏంటది? ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అంటారు. ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అని చెప్పేసి దీన్ని ఎవరి పేరు మీద కన్ఫర్ చేశారు? మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి మనకి కన్ఫర్ చేయబడడం జరిగింది. వేటి మీద అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు? దే హ్యావ్ డిస్కస్డ్ అబౌట్, ఫర్ ఎగ్జాంపుల్, డిఫెన్స్ సెక్టార్ ఒక అగ్రిమెంట్, కోఆపరేషన్ ఆన్ డిఫెన్స్. నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మీద ఒక అగ్రిమెంట్, కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేటువంటిది మరొక అగ్రిమెంట్. సిమిలర్లీ వీ హ్యావ్ కోఆపరేషన్ ఇన్ స్పోర్ట్స్ సెక్టార్ మీద మనకు ఒక అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగింది, కోఆపరేషన్ ఇన్ దట్ ఆఫ్ ద స్పోర్ట్స్. అండ్ ఫైనల్లీ కువైత్ జాయినింగ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అండి. కువైత్ జాయినింగ్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేది ఎవరెవరి మధ్య ఇనిషియేటివ్? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్ మధ్య ఇనిషియేటివ్. ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 2015లో మనకి స్టార్ట్ చేయబడడం జరిగింది. ఎస్, కువైత్ అనేటువంటిది మనకి ఎక్కడ లొకేట్ అయ్యింది? కువైత్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద వెస్ట్ ఏషియాలో మనకైతే కనుక ఉంది. కువైత్ వెస్ట్ ఏషియన్ కంట్రీ అనమాట. క్యాపిటల్ ఈజ్ కువైత్ సిటీ. సో క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక కువైట్ సిటీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ కువైట్. అండ్ who is the emir వచ్చేసి ఎవరు మనకి? emir we call it as sheikh. so sheikh mishal al ahmad, sheikh mishal al ahmad al jabir al sabah పేరు అనమాట మొత్తం ఇదంతా కూడాను. సో హౌ మెనీ అగ్రిమెంట్స్ ఆర్ MOUs వర్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ కువైట్ డ్యూరింగ్ దేర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మీటింగ్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి 4 MOUs మనకైతే కనుక సైన్ చేసుకున్నారండి. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. లెట్ us go to the next important question. Which country has been awarded the hosting rights for ISSF Junior Shooting World Cup 2025? ఎవరు మనకి ఏంటి అని అంటే కనుక హోస్టింగ్ రైట్స్ అయితే కనుక విన్ అయ్యారు ఫర్ ద జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలియాలి? మెయిన్లీ ఇండియా రీసెంట్లీ వన్ ఇట్ అండి. ఇండియా రీసెంట్లీ అవార్డెడ్ ద హోస్టింగ్ రైట్స్ అనేటువంటివి మనకి అవార్డు చేయబడ్డాయి. ఇండియా రీసెంట్లీ వన్ ద హోస్టింగ్ రైట్స్. ఎందుకని? సో టు హోస్ట్ ద ISSF జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్ని మనం అయితే కనుక ఆర్గనైజ్ అయితే చేస్తాం. జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్ని మనం అయితే కనుక ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని అని అంటే కనుక దిస్ వాజ్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ హోస్టింగ్ ద జూనియర్ వరల్డ్ కప్. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం సో దట్ ఇండియా హోస్టింగ్ ద జూనియర్ వరల్డ్ కప్ అనమాట. జూనియర్ వరల్డ్ కప్. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం దట్ ఇండియా ఈజ్ హోస్టింగ్ దీస్ థింగ్స్. అండ్ అలాగే
and this was the 9th major ISSF event as well. So which country has been awarded the hosting rights for ISSF Junior Shooting World Cup in 2025? అంటే మనకి ఆన్సర్ వచ్చేసి C, India is the answer. Moving on to that of the next question. Where was the India's first bio-bitumen highway inaugurated? సో ఇండియాస్ ఫస్ట్ బయోబిటుమెన్ అని చెప్పేసి రీసెంట్గా మనకైతే కనుక హైవేని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. జనరల్లీ మనకి బిటుమెన్ అనేటువంటిది మనకు ఉపయోగించడం జరుగుతుందండి. కార్బన్ ఎమిషన్స్ అవి కూడా తగ్గించడం గురించి మనం ఏంటి అని అంటే కనుక బయోబిటుమెన్ని మనం ఏంటి అని అంటే కనుక యూస్ చేస్తున్నాం. సో ఇండియాస్ ఫస్ట్ బయోబిటుమెన్ హైవే ఎక్కడ ఇనాగరేట్ చేశారు రీసెంట్గా అని మనకు అడుగుతున్నారు. ఇది మనకి నాగ్పూర్ మాన్సర్ బైపాస్ దగ్గర, నాగ్పూర్ మాన్సర్ బైపాస్ దగ్గర మనకైతే కనుక దట్ ఈస్ NH44 మనకి దీన్ని మనకి ఇనాగరేట్ చేశారండి. ఇది మనకి ఏంటి అని అంటే కనుక దిస్ హైవే యూజెస్ సంథింగ్ కాల్డ్ యాజ్ లిగ్నిన్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక యూజ్ చేస్తుందన్నమాట. లిగ్నిన్ విచ్ ఇస్ ఏ న్యాచురల్ పాలిమర్, క్రాప్ రెసిడ్యూస్ నుంచి దాని నుంచి మనకైతే కనుక ఇది చేస్తారు. ఇట్ యూజెస్ ద లిగ్నిన్ విచ్ ఇస్ ఏ న్యాచురల్ పాలిమర్ ఎక్కడి నుంచి మనకి క్రాప్ రెసిడ్యూస్ నుంచి, వీటి నుంచి మనకి అంటే ఆర్గానిక్ కదా, డిరైవ్డ్ ఫ్రమ్ ద క్రాప్ రెసిడ్యూస్ నుంచి మనకి. సో దీన్ని అయితే కనుక ఇది చేయడం జరుగుతుంది. ఇది మనకి ఏంటి అని అంటే కనుక కార్బన్ ఫుట్ ప్రింట్ని మనకి ఏంటి అని అంటే కనుక తగ్గిస్తుంది అని చెప్తున్నారు. ఇట్ విల్ రెడ్యూస్ ద కార్బన్ ఫుట్ ప్రింట్. ఎందుకంటే మనం ఏంటి అని అంటే కనుక ఇండియా నెట్ జీరో ఎమిషన్స్ అచీవ్ చేయాలి అని అనుకుంటున్నాం కదా. ఎప్పటి లోపల అండి నెట్ జీరో ఎమిషన్స్? 2070 నాటికి మనము నెట్ జీరో ఎమిషన్స్ అయితే అచీవ్ చేయాలనుకుంటున్నాం. వేర్ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ బయోబిటుమెన్ హైవే ఇనాగరేటెడ్ అంటే నాగ్పూర్ మాన్సర్ ఇస్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Who has been appointed by President-elect Donald Trump as the senior policy advisor on artificial intelligence at the White House అని అడుగుతున్నారు. ఎవరిని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సీనియర్ పాలసీ అడ్వైజర్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మనకి అపాయింట్ చేయబడ్డారు. సో ఎవరిని అపాయింట్ చేశారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. సో దట్ ఈస్ మనకి ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక శ్రీరామ్ కృష్ణన్ని అపాయింట్ చేశారండి. శ్రీరామ్ కృష్ణన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద, సో మనకి శ్రీరామ్ కృష్ణన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ మనకి ఏంటి అని అంటే కనుక సో సీనియర్ పాలసీ అడ్వైజర్ కింద మనకైతే కనుక అపాయింట్ చేశారు ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మనం తీసుకుంటే కనుక చాలా ఇనిషియేటివ్స్ మనకైతే కనుక జరుగుతున్నాయి కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ అయితే మనకి నడుస్తుందండి. చాలా ఇంపార్టెంట్ మోడల్స్ని మనకైతే కనుక తీసుకుని వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అని అంటే కనుక వీటిల్లో మనకు ఉన్నటువంటిది ఓపెన్ ఏఐ ఈజ్ ఆన్ ద టాప్ మోస్ట్ పొజిషన్లో మనకైతే కనుక ఉంది ఈ మోడల్. ఓపెన్ ఏఐ వాళ్ళు మనకి రకరకాల మోడల్స్ని తీసుకొస్తున్నారు. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక చాట్ జీపీటీ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. అలాగే మనకి ఏంటంటే DALL-E3 అని చెప్పేసి మనకి అనదర్ ఇంపార్టెంట్ వన్. ఇది మనకి DALL-E3 ఏం చేస్తుంది, టెక్స్ట్ టు ఇమేజెస్కి కనుక కన్వర్ట్ చేస్తుంది. సో దెన్ వీ హ్యావ్ సోరా అని చెప్పేసి పిలుస్తారు. ఈ సోరా ఏం చేస్తుందండి, టెక్స్ట్ నుంచి వీడియోని మనకైతే కనుక జనరేట్ చేస్తుంది అనమాట. అంటే మన నుంచి టెక్స్ట్ని మనకి ఇన్పుట్గా తీసుకుంటుంది, వీడియోని మనకైతే జనరేట్ చేస్తుంది. ఎస్, సోరా వచ్చేసి టెక్స్ట్ టు వీడియో జనరేషన్. సిమిలర్లీ చైనా వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏంటంటే కనుక డీప్ సీక్ అని చెప్పేసి ఒక స్టార్టప్ రీసెంట్గా వచ్చింది. ఈ యొక్క డీప్ సీక్ అనే స్టార్టప్ మనకి డీప్ సీక్ R1 అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని మనకైతే కనుక డిజైన్ చేయబడడం జరిగింది. ఇండియాలో మనం ఏంటి అని అంటే కనుక ఇండియా ఏఐ మిషన్ అనేటువంటిది మనకైతే కనుక ఉంది. ఈ ఇండియా ఏఐ మిషన్ ద్వారా మనం ఏం చేస్తున్నాము అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి దీంట్లో మనకి 7 పిల్లర్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూట్ కెపాసిటీ అని చెప్పేసి ఒకటి, ఫ్యూచర్ స్కిల్స్ ఇనిషియేటివ్ అని ఒకటి, డేటా సెట్స్ ప్లాట్ఫామ్ ఒకటి, ఇలా 7 పిల్లర్స్ మనకైతే ఉంటాయి. ఇండియా ఏఐ మిషన్ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అని కూడా అడుగుతూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్లోకి మనకు వస్తుందండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక మన కంట్రీలోనే సంథింగ్ కాల్డ్ యాజ్ ఏఐ కోషా అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారనమాట. ఇట్ ఈజ్ ఏ డేటా సెట్స్ ప్లాట్ఫామ్.
అంటే దీంట్లో మనకి ఏం చేస్తారు అని అంటే కనుక మల్టిపుల్ డేటా సెట్స్ అనేటువంటిది అవైలబుల్గా ఉంచుతారు. వీటిని ఉపయోగించి స్టార్టప్స్, రీసెర్చర్స్ వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే కనుక ఫౌండేషనల్ మోడల్స్ని మనకైతే కనుక తయారు చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలి, ఈ రీసెంట్గా ఈ యొక్క డేటా సెట్స్ ప్లాట్ఫామ్ తీసుకుని వచ్చారు, దాని పేరు ఏంటి అని అడుగుతారు. AI కోషా ఈజ్ ద ప్లాట్ఫామ్. అండ్ మన కంట్రీలో ఉండేటువంటి మిషన్ ఏంటి, ఇండియా AI మిషన్. ఇండియా AI మిషన్ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందని అడుగుతారు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మనకి DeepSeek R1 అని చెప్పేసి ఏ కంట్రీ వాళ్ళు రీసెంట్గా మోడల్ తీసుకొచ్చారని అడుగుతారు. చైనాలో DeepSeek R1 అనేటువంటి మోడల్ని మనకి తీసుకుని రావడం జరిగింది. సోరా అనేటువంటిది ఏంటని అడుగుతారు. సోరా అనేది టెక్స్ట్ టు వీడియో జనరేషన్ ప్లాట్ఫామ్. దీన్ని ఎవరు తీసుకుని వచ్చారు అని అంటే కనుక OpenAI వాళ్ళు తీసుకొచ్చారండి. DALL-E 3 ఏం చేస్తుంది, ఇది మనకి టెక్స్ట్ టు ఇమేజ్ని మనకైతే కనుక జనరేట్ చేస్తుంది. సో ChatGPT ఇది మనకు అందరికీ తెలిసినటువంటిదే. ఎవరిని రీసెంట్గా సీనియర్ పాలసీ అడ్వైజర్గా మనకి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో అపాయింట్ చేశారు, శ్రీరామ్ కృష్ణన్ని మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. ట్రంప్ మనకి చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. మనకి ఏమేంటి అని అంటే కనుక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి రీసెంట్గా ఏ కంట్రీ విత్డ్రా అయిపోతుందని అడుగుతూ ఉంటారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ద ఆన్సర్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఏ కంట్రీ రీసెంట్గా ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి విత్డ్రా అయిపోతాను అని చెప్పేసి ఫార్మల్గా మనకైతే కనుక ఇది సబ్మిట్ చేసింది అని చెప్పేసి అంటే కనుక అది కూడా మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి విత్డ్రా అయిపోతున్నారండి. సో దట్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకా ట్రంప్ మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక పనామా కెనాల్ అని చెప్పేసి ఉంది మనకి, పనామా కెనాల్ని టేక్ ఓవర్ చేసుకుంటాను అని చెప్పేసి అయితే చెప్తున్నాడు. దెన్ వీ హ్యావ్ ద గ్రీన్లాండ్. సో గ్రీన్లాండ్ని కూడా మేమైతే కనుక ఆక్యుపై చేసుకుంటామని అడుగుతున్నారు. గ్రీన్లాండ్ అనేది ప్రపంచంలోనే లార్జెస్ట్ ఐలాండ్ మనకి. దెన్ వీ హ్యావ్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంటి అని అంటే కనుక గాజాని మళ్ళీ టేక్ ఓవర్ చేసుకుని రీడెవలప్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. సో గాజా స్ట్రిప్ ఎక్కడ ఉందని చెప్పేసి కూడా మనకు అడుగుతూ ఉంటారు. లేదా గాజాని మనకి ఎవరు రూల్ చేస్తున్నారని కూడా అడుగుతూ ఉంటారు. హమాస్ అయితే కనుక రూల్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ట్రంప్ మొన్న జనవరిలో వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి ఇంపార్టెంట్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ అండి. ఏ కంట్రీ రీసెంట్గా ఇండియాని టారిఫ్ అబ్యూజర్ అని చెప్పేసి పిలుస్తుందని కూడా అడుగుతారు. అది కూడా మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే. ప్రపంచ దేశాల మీద అల్యూమినియము, స్టీలు వీటిలన్నిటి మీద కూడా 25% స్టీల్ మీద ఇలా టారిఫ్స్ అనేటువంటివి మనకైతే కనుక ఇంపోజ్ చేస్తున్నాడు అనమాట ట్రంప్. అండ్ అలాగనే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక అల్యూమినియం అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టీల్కి సంబంధించి మన యొక్క పీయూష్ గోయల్ కామర్స్ మినిస్టర్ రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విజిట్ చేశారండి. బైలాటరల్ ట్రీటీని అయితే కనుక సైన్ చేసుకోవడం గురించి, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి సైన్ చేసుకోవడం గురించి మనకైతే కనుక పీయూష్ గోయల్ అయితే కనుక విజిట్ చేశారు. అండ్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనం తీసుకుంటే కనుక $500 బిలియన్ బై ద ఇయర్ 2030 అచీవ్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ట్రేడ్కి సంబంధించి $500 బిలియన్ బై ద ఇయర్ 2030. ఎందుకనంటే మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రీసెంట్గా మనకైతే కనుక USA విజిట్ చేశారు. విజిట్ చేసినప్పుడు మనకి ఈ యొక్క టార్గెట్ని అయితే పెట్టుకోవడం జరిగింది, $500 బిలియన్ బై 2030. అండ్ అలాగే బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి కూడా మనకి ఏంటి అని అంటే కనుక డిస్కషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. సో టారిఫ్స్ అనేటువంటివి ఎవరు ఇంపోజ్ చేస్తున్నారు అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. టారిఫ్ అబ్యూజర్ అని కూడా మనల్ని ఎవరు పిలిచారు అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పిలిచిందండి. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఈ ఇనిషియేటివ్స్ అనమాట. ఎక్కడెక్కడ నుంచి బయటకు వచ్చేస్తున్నారు ఏంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి, ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి, పనామా కెనాల్ని టేక్ ఓవర్ చేసుకుంటానని, గ్రీన్లాండ్ని టేక్ ఓవర్ చేసుకుంటానని, గాజా స్ట్రిప్ని టేక్ ఓవర్ చేసుకుని మళ్ళీ రీడెవలప్ చేస్తామని. సో ట్రంప్ మనకి ఏంటంటే కనుక ఈ డెసిషన్స్ అన్నీ కూడా మనకి తీసుకుని రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇంకొక కంట్రీ ఏంటి అని అంటే ఇరాన్ అని చెప్పేసి ఉందండి. ఇరాన్ వాళ్ళు మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తున్నారు. అందుకని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీళ్ళ మీదన శాంక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేస్తోంది, శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తోంది. ఇక్కడ ఇరాన్కి నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇంకా అదర్ కంట్రీస్ మధ్య ఒక ఇంపార్టెంట్ డీల్ ఉందండి. దాని పేరు ఏంటంటే JCPOA అంటారు. సో JCPOA అని చెప్పేసి ఏ కంట్రీస్కి మధ్య ఉంది అని అడుగుతూ ఉంటారు. జాయింట్ కాంప్రిహెన్సివ్
ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని అర్థం. జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇది ఎవరెవరి మధ్య అంటే కనుక ఇరాన్కి నెక్స్ట్ వచ్చేసి P5+1 కంట్రీస్కి మధ్య సైన్ చేసుకున్నటువంటి డీలు. JCPOA అనగానే మనకి ఏ కంట్రీ గుర్తుకు రావాలి? ఇరాన్ అయితే కనుక గుర్తుకు రావాలండి. ఎస్, మసౌద్ పెజెష్కియాన్ ప్రెసిడెంట్. మసౌద్ పెజెష్కియాన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ అండి మనకి. ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాల్సినటువంటివి. సో శ్రీరామ్ కృష్ణన్ గారిని మనకి ఏంటంటే, సో హీఈస్ మనకి ఒక ఇండియన్ అమెరికన్ ఎంటర్ప్రెన్యూర్, సీనియర్ పాలసీ అడ్వైజర్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి తెలియాల్సిన విషయాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే ఇంకొక 2 పాయింట్స్ ఏం తెలియాలి? సో దట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ అని చెప్పేసి రీసెంట్గా జరిగిందండి. 2025లో మనకి జరిగింది ఈ ఈవెంట్ అయితే కనుక. నేను ద అప్కమింగ్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేస్తాను. ఇది మనకి ఎక్కడ జరిగింది అని అంటే ప్యారిస్లో జరిగింది. ఇండియా కూడా మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా విజిట్ చేశారు. ఇండియా కో-చైర్డ్ దిస్ సమ్మిట్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ మనకి. సో లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Which state has recently received the approval for 47 ethanol projects under the Government of India's loan subsidy initiative to promote ethanol production and support the ethanol blended petrol program? సో మనకి ఎవరి ఒక ఇనిషియేటివ్ అని చెప్పేసి మనకి అడుగుతున్నారు. ఎవరు రీసెంట్గా అప్రూవల్ పొందారు అని చెప్పేసి బీహార్ గవర్నమెంట్కి రీసెంట్గా ఈ యొక్క లోన్ సబ్సిడీ ప్రోగ్రామ్ అయితే కనుక మనకైతే కనుక అప్రూవల్ అయితే కనుక పొందారండి. సో దట్ ఈస్ ద బీహార్ రీసెంట్లీ received the approval for around 47 ఇథనాల్ ప్రాజెక్ట్స్కి మనకి రీసెంట్గా అప్రూవల్ అయితే కనుక వచ్చింది. మనకి 47 ఇథనాల్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఏం చేస్తారంటే ఇథనాల్ని మన యొక్క పెట్రోల్లో మనకి అయితే కనుక మిక్స్ చేస్తారనమాట. వేర్ ద టార్గెట్ వచ్చేసి ఏంటి, 20% ఇథనాల్ని మనం బ్లెండ్ చేయాలి విత్ పెట్రోల్. ఇథనాల్ బ్లెండింగ్ విత్ పెట్రోల్. సో దట్ మనకి ఏంటి అని అంటే కనుక బై ద ఇయర్ 2025-26 నాటికి. సో ఎందుకని ఇలా చేస్తాము అని అంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి టు లోవర్ ద ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం గురించి ఒక ఇనిషియేటివ్ అయితే, రెండవది వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక టు రెడ్యూస్ ద ఇంపోర్ట్ బిల్, అంటే మన యొక్క ఇంపోర్ట్ బిల్ మనం తగ్గించడం గురించి కూడా ఇది చేయడం జరుగుతుంది. సో ఏ స్టేట్ రీసెంట్గా అప్రూవల్ అయితే పొందింది అని అంటే కనుక మనకి బీహార్ ఇస్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Which country recently won the inaugural Women's U19 Under-19 T20 Asia Cup 2024 by defeating Bangladesh in the final that is held in that of the Kuala Lumpur అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. సో రీసెంట్గా మనకి ఈ యొక్క విమెన్ Under-19 T20 ఏషియా కప్ కౌలాలంపూర్ మలేషియాలో మనకైతే ఈవెంట్ జరిగిందండి. సో వాట్ వాజ్ ద ఈవెంట్ నేమ్? సో దట్ ఈస్ విమెన్స్ Under-19 T20 ఏషియా కప్ 2024. T20 ఏషియా కప్ 2024 మనకైతే కనుక రీసెంట్గా జరిగింది. ఎక్కడ అంటే కనుక దట్ ఈజ్ కౌలాలంపూర్ మలేషియాలో రీసెంట్గా మనకి ఈవెంట్ అయితే జరిగింది. మలేషియా అనేది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అండి. మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అనమాట. ఈ యొక్క ఈవెంట్లో మనకి ఎవరు విన్ అయ్యారు అని అంటే ఇన్ ద ఫైనల్లో ఇండియా వన్ ఇట్ అండి బై డిఫీటింగ్ ద బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ని మనకైతే కనుక డిఫీట్ చేయబడడం అయితే జరిగింది. సో ఇండియా డిఫీటెడ్ ద బంగ్లాదేశ్ బై అరౌండ్ 41 runs తోటి మనం అయితే కనుక డిఫీట్ అయితే కనుక మనం చేసాం. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ హ్యాస్ ఆర్గనైజ్డ్ దిస్ టోర్నమెంట్. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ హ్యాస్ ఆర్గనైజ్డ్ దిస్ టోర్నమెంట్ అండి. అరౌండ్ 6 teams మనకి ఆర్గనైజ్డ్ దిస్ కాన్ఫరెన్స్ అండ్ అరౌండ్ 6 teams మనకైతే కనుక పార్టిసిపేట్ చేశారు ఇక్కడ. లైక్ ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మలేషియా. ఇండియా ఒకటి నెక్స్ట్ విన్ అయింది. నెక్స్ట్ బంగ్లాదేశ్ ఫైనల్కి వీళ్ళిద్దరూ వచ్చారు, ఇండియా అండ్ బంగ్లాదేశ్. నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరు? శ్రీలంక. దెన్ వీ హ్యావ్ ద పాకిస్తాను, we have Nepal and then Malaysia. సో ఈ కంట్రీస్ మనకైతే కనుక పార్టిసిపేట్ చేశాయి. సో కమింగ్ టు దిస్, విచ్ కంట్రీ వన్ ద ఇనాగరల్ విమెన్స్ Under-19 T20 ఏషియా కప్ 2024 బై డిఫీటింగ్ ద బంగ్లాదేశ్ అంటే మనకి వాట్ వాజ్ ద ఆన్సర్ అండి? సో ద ఆన్సర్ వచ్చేసి మనకి దట్ ఈస్ ఇండియా ఈజ్ ద ఆన్సర్. ఇండియా వన్ ఇట్.
Moving to the next question. Which ministry organizes the Pradhan Mantri Rashtriya Bala Puraskar, India's highest civilian honor for children, recognizing the exceptional achievements in various fields? So manaki entante something called as Pradhan Mantri రాష్ట్రీయ బాల పురస్కార్ అని చెప్పి కన్ఫర్ చేస్తారండి. ఇది మనకి ఏంటంటే కనుక హైయెస్ట్ సివిలియన్ హానర్ ఫర్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ ఏంటి అని అంటే కనుక అంటే వాళ్ళ యొక్క ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్స్ని మనం గుర్తించి కొన్ని స్పెసిఫిక్ కేటగిరీస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 7 కేటగిరీస్లో మనం అయితే కనుక ఇస్తామో అవి ఏవేంటి అనేటువంటిది కూడా వీ విల్ డిస్కస్ హియర్. సో ఈ యొక్క ఈవెంట్ మనకి ఏంటి అని అంటే కనుక ప్రతి సంవత్సరం మనకి జరుగుతుందండి. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అని చెప్పేసి ఈ యొక్క ఈవెంట్ని మనకి ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ప్రధానమంత్రి ఓకే, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ఈజ్ ద ఈవెంట్ నేమ్. ఈ అవార్డ్స్ మనకు కన్ఫర్ చేస్తారనమాట. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్, బాల పేర్లోనే ఉంది కదా, సో చిల్డ్రన్కి ఇచ్చేటువంటిది బాల పురస్కార్. సో ఫస్ట్ పాయింట్ ఏం తెలియాలి మనకి అంటే కనుక ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అని చెప్పేసి. సో దీన్ని ఆర్గనైజ్డ్ బై దట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు మనకి దీన్ని ఆర్గనైజ్ చేయబడడం జరుగుతుందండి. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇక్కడ లాస్ట్లో ఇది ఇంకొక పాయింట్ కూడా నేను మీ క్లాస్లో చెప్తాను. అది అంటే ఇది వేరే కరెంట్ అఫైర్ బట్ స్టిల్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దట్. ఓకేనా, ఇది మనకి ఏంటంటే హైయెస్ట్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హైయెస్ట్ సివిలియన్ హానర్ ఫర్ చిల్డ్రన్గా మనకి దీన్ని కన్సిడర్ చేయబడ్డం అయితే జరుగుతుంది. ఫర్ చిల్డ్రన్కి మనకి ఇచ్చేటువంటి హైయెస్ట్ సివిలియన్ హానర్ మన కంట్రీలో అంటే వాళ్ళ యొక్క ఎనర్జీ, వాళ్ళ యొక్క డిటర్మినేషన్, వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ని మనం అయితే కనుక కన్ఫర్ చేసుకుని మనం గుర్తించి రికగ్నైజ్ చేసి ఇచ్చేటువంటి అవార్డు ఇది. ఇది ప్రతి సంవత్సరం మనకి మొత్తం 7 కేటగిరీస్లో మనకైతే కన్ఫర్ చేస్తారండి. ఇది ఇంపార్టెంట్. మనకి ఎన్ని కేటగిరీస్లో ఇస్తారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. 7 కేటగిరీస్లో మనకైతే ఇస్తారు. ఎగ్జాంపుల్, సో ఏవేంట కేటగిరీస్ అంటే మనకి ఒకటి లైక్ ఆర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చర్ ఈజ్ వన్ సచ్ కేటగిరీ. అంటే ఎవరైతే అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ చేస్తారో. నెక్స్ట్ వచ్చేసి బ్రేవరీ అంటే వాళ్ళ యొక్క ధైర్యాన్ని, వాళ్ళ యొక్క ఇదిని, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మునిగిపోతూ ఉంటే వాళ్ళని వెళ్ళి కాపాడడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇన్నోవేషన్ ఈజ్ అనదర్ కేటగిరీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ. దెన్ వీ హ్యావ్ సోషల్ సర్వీస్ ఈజ్ అనదర్ వన్. సోషల్ సర్వీస్ కేటగిరీకి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ కేటగిరీలో ఇస్తారు. ఎన్విరాన్మెంట్ కంట్రిబ్యూషన్స్ చేసేటువంటి వాళ్ళకి కూడా మనకి ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. అయితే చిల్డ్రన్ యొక్క ఏజ్ గ్రూప్ వచ్చేసి మనకి 5 నుంచి 18 సంవత్సరాలు అయితే కనుక ఉండాలి. వాళ్ళని మనం ఏంటి అని అంటే కనుక సెలెక్ట్ చేసి మనకి ఇవ్వబడడం జరుగుతుంది. క్యాష్ ప్రైజ్ వచ్చేసి అరౌండ్ 1 lakh అయితే మనం అయితే ఇస్తామండి. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ అవార్డు 1 lakh అయితే ఇస్తాం మనం. Yes, coming to this question, which ministry organized the Pradhan Mantri Rashtriya Bala Puraskar, India's highest civilian honor for children? అంటే మనకి ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇక్కడ నేను ఎందుకు ఇలా చెప్పాను అని అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, సో ద కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్ అని చెప్పేసి రీసెంట్గా మనకి జరుగుతోందండి. కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్, కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్కి సంబంధించి 69th సెషన్ రీసెంట్గా మనకి జరుగుతోంది. ఎక్కడ జరుగుతోంది? న్యూయార్క్లో జరుగుతోంది. దానికి మన యొక్క ఇండియన్ డెలిగేషన్ లెడ్ బై మన యొక్క యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ డెవలప్మెంట్ మన కంట్రీ తరపున ఈ యొక్క కాన్ఫరెన్స్కి మనకైతే కనుక అటెండ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్. ఎక్కడ 69th సెషన్ ఎక్కడ జరుగుతుందని అడుగుతుంటారు. న్యూయార్క్లో మనకి ఈవెంట్ అయితే కనుక జరుగుతోంది. అండ్ అలాగే మొన్న మార్చ్లో మనకి ఏంటి అని అంటే కనుక March 8th ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్గా మనం అయితే కనుక సెలబ్రేట్ చేయబడడం జరుగుతుంది. ఇది కూడా డేట్ ఇంపార్టెంట్ అండి. మనకి March 8th ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్గా మనం సెలబ్రేట్ చేస్తాం. ఐ హోప్ యు ఆర్ క్లియర్, రైట్? ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ మనకి ఎవరు హోస్ట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ డెవలప్మెంట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్, విశ్వనాథ్ ఆర్లేకర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్? గవర్నర్ అనేటువంటి వాళ్ళు కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అండి, హయ్యెస్ట్ పర్సన్ మనకి. సో అలాగే కొన్ని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ మనకి జరుగుతూ ఉంటాయన్నమాట. వాళ్ళ గురించి కూడా మనకైతే కనుక తెలుస్తూ ఉండాలి. ఎస్, ఇంపార్టెంట్ గవర్నర్స్ మనకి ఎవరెవరు రీసెంట్గా న్యూస్లో ఉన్నారు అని అంటే కనుక, సో విశ్వనాథ్ ఆర్లేకర్.
విశ్వనాథ్ ఆర్లేకర్ మనకైతే న్యూస్లో ఉన్నారు. సో విశ్వనాథ్ ఆర్లేకర్ని మనకి దేనికి గవర్నర్గా మనకి అపాయింట్ చేశారు అని అంటే, సో దట్ ఈస్ ద గవర్నర్ ఆఫ్ కేరళ. సో గవర్నర్ ఆఫ్ కేరళగా మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది, గవర్నర్ ఆఫ్ కేరళ. అలాగే మరికొన్ని స్టేట్స్కి కూడా మనకైతే కనుక అపాయింట్మెంట్స్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ని మనకి బీహార్కి గవర్నర్గా మనకైతే కనుక అపాయింట్ చేశారు, గవర్నర్గా అపాయింట్ చేయబడడం జరిగింది. దెన్ వీ హ్యావ్ అజయ్ కుమార్ భల్లా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మణిపూర్ చాలాసార్లు మనకి న్యూస్లో ఉంటుంది. అజయ్ కుమార్ భల్లా వచ్చేసి మణిపూర్కి మనకి గవర్నర్గా అపాయింట్ చేయబడడం జరిగింది. గవర్నర్ ఇది మణిపూర్ ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది? మణిపూర్ రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారండి, ప్రెసిడెంట్స్ రూల్. సో ఇట్ బేసికల్లీ అండర్ విచ్ ఆర్టికల్ మనకి ఇంపోజ్ చేస్తారు? ఆర్టికల్ నెంబర్ 356 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయబడడం జరిగింది. రీసెంట్గా ఏ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో మనకి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారని అడుగుతూ ఉంటారు. మణిపూర్లో ఇంపోజ్ చేశారు. మణిపూర్ యొక్క గవర్నర్ ఎవరు అని అంటే కనుక అజయ్ కుమార్ భల్లా ఈజ్ ద ఆన్సర్. మనకి మణిపూర్లో మనం చూస్తే కనుక గత 2 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి హింసకాండం, మనకి వైలెన్స్ అనేటువంటి జరుగుతోంది. ఎవరెవరి మధ్య? మెయితీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కుక్కీజో కమ్యూనిటీ. సో మెయితీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కుక్కీజో కమ్యూనిటీస్ మధ్యన విపరీతమైనటువంటి వైలెన్స్, సో టెన్షన్స్ అనేటువంటివి మనకైతే కనుక జరుగుతున్నాయి మనకి. క్లియర్? సో ఏ స్టేట్లో అంటే మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేశారు. ఈ ఆర్టికల్ అండర్లో ఇంపోజ్ చేస్తారు, 356 ఆర్టికల్ అండర్లో ఇంపోజ్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఏంటంటే కనుక విజయ్ కుమార్ సింగ్, రిటైర్డ్ జనరల్ విజయ్ కుమార్ సింగ్ని మనకైతే కనుక విజయ్ కుమార్ సింగ్ని అపాయింట్ చేశారండి. విజయ్ కుమార్ సింగ్ దేనికి గవర్నర్గా అపాయింట్ చేశారు? మిజోరాంకి మనకైతే గవర్నర్గా అపాయింట్ చేయబడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హరిబాబు అని చెప్పేసి హరిబాబు ఈజ్ అనదర్ పర్సన్. దేనికి అపాయింట్ చేశారంటే కనుక ఒడిస్సాకి మనకు అపాయింట్ చేయబడడం జరిగింది, ఒడిస్సా. ఎస్. సో కమింగ్ టు దిస్, విశ్వనాథ్ ఆర్లేకర్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ, ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బీహార్, అజయ్ కుమార్ భల్లా మణిపూర్, నెక్స్ట్ వచ్చేసి విజయ్ కుమార్ సింగ్ మిజోరాం, హరిబాబు వచ్చేసి ఒడిస్సా. సో వాట్ వాజ్ ద ఆన్సర్ హియర్? విశ్వనాథ్ ఆర్లేకర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్? వాట్ వాజ్ ద స్టేట్ అండి? Kerala is the answer manaki. Clear? Let us move on to the next one. Which states are involved in the Ken-Betwa river interlinking project? Bihar and UP, Jharkhand and Odisha, MP and Uttar Pradesh, Chhattisgarh and Madhya Pradesh, Rajasthan and as well as Gujarat. So మనకి ఏంటంటే ఇంటర్లింకింగ్, రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ అనేటువంటిది మనకైతే కనుక జరుగుతుంది కదండి. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కేన్-బెట్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ కేన్-బెట్వా river interlinking project. So Ken-Betwa river interlinking ప్రాజెక్ట్ అనమాట మనకి. సో ఈ ప్రాజెక్ట్ మనం తీసుకుంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అండర్ ద ఇండియాస్ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అండర్ ద నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అంటారనమాట. నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఇంటర్లింకింగ్. ఎస్. అండ్ వన్ మోర్ వచ్చేసి ఏంటి అని అంటే ఇంపార్టెంట్ పాయింట్ మనకి తెలియాల్సింది ఇక్కడ మనం ఏంటంటే సర్ప్లస్ రివర్ ఫ్రమ్ కేన్ రివర్ నుంచి, కేన్ రివర్ వచ్చేసి మనకైతే కనుక మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సర్ప్లస్ వాటర్ని మనం ఏం చేస్తాము అని అంటే కనుక బేట్వా రివర్కి మనం ఏంటంటే పంపించడం జరుగుతుందండి. సో కేన్ రివర్లో ఉండేటువంటి సర్ప్లస్ రివర్ని బేట్వా రివర్ విచ్ ఈజ్ ఇన్ ఉత్తరప్రదేశ్ మనం అయితే కనుక పంపిస్తాం అనమాట. ఈ యొక్క ప్రాజెక్ట్ని మన యొక్క నరేంద్ర మోదీ గారు అయితే కనుక మనకి ఇనాగరేట్ అయితే చేయబడడం జరిగింది. దీనికి సంబంధించి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ that is known as Ken-Betwa Link Project Authority అని చెప్పేసి
మనకి అయితే కనుక ఎస్టాబ్లిష్ అయితే కనుక చేశారనమాట ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని. సో దీనికి సంబంధించి ఒక అరౌండ్ టోటల్ కాస్ట్ వచ్చేసి 44,000 crores అయితే మనకైతే ఖర్చు అవుతుంది. సో విత్ సెంట్రల్ గవర్నమెంట్ 90% పెట్టుకుంటే ద రిమైనింగ్ స్టేట్ గవర్నమెంట్స్ మనకి 10% పెట్టుకుంటారండి. సో ఈ ప్రాజెక్ట్కి మనకి ఏంటి అని అంటే కనుక 44,605 crore మనకైతే ఖర్చు అవుతుంటే సెంట్రల్ గవర్నమెంట్ 90% పెట్టుకుంటుంది. కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్స్ మనకి ఏంటంటే 10% మనకైతే కనుక పెట్టుకోవాలి. ఇది మనకి ఏంటంటే ఇరిగేషన్ని, డ్రింకింగ్ వాటర్ సప్లైని మనకైతే కనుక పెంచుతుంది. సో నౌ విచ్ స్టేట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేన్ బేట్వా రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అంటే మనకి బీహార్ అండ్ యూపీ, జార్ఖండ్ అండ్ ఒడిస్సా, ఎంపీ అండ్ ఉత్తరప్రదేశ్. సో ద ఆన్సర్ వచ్చేసి సి, మధ్యప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరప్రదేశ్ ఇస్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Which rank did India achieve in the Network Readiness Index 2024, reflecting its advancements in digital and as well as technological capabilities అని చెప్పేసి చెప్తున్నారు మనకి. సో రీసెంట్గా మనకి నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ రిపోర్ట్ అయితే కనుక మనకైతే పబ్లిష్ చేశారండి. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ మన యొక్క ర్యాంక్ తీసుకుంటే 49th పొజిషన్లో మనం అయితే ఉన్నాం. ఓకే, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024. సో మనం తీసుకుంటే కనుక మనకి వివర్ ఇన్ ద 49th పొజిషన్ మనం అయితే కనుక సెక్యూర్ చేసుకున్నాము. లాస్ట్ టైం వచ్చేసి మనకి ఏంటంటే కనుక 60th ర్యాంక్లో మనం ఉన్నామండి. 49th పొజిషన్ ఇన్ 2024 అండ్ ఇంతకుముందు మనం ఏంటి అని అంటే కనుక 60th ర్యాంక్లో అయితే కనుక ఉన్నాము ఇన్ 2023. సో దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సిమిలర్లీ టాప్ 5 కంట్రీస్ మనం తీసుకుంటే కనుక టాప్ 5 కంట్రీస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో టాప్ 5 కంట్రీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ వన్ సచ్ కంట్రీ. నెక్స్ట్ వచ్చేసి సింగపూర్ ఈజ్ అనదర్ కంట్రీ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెక్స్ట్ వచ్చేసి సింగపూర్, దెన్ వీ హ్యావ్ ఫిన్లాండ్, దెన్ వీ హ్యావ్ స్వీడన్ అండ్ దెన్ సౌత్ కొరియా, and then we have South Korea. So that is, which rank did India achieve in the Network Readiness Index 2024, reflecting its advancements in digital and technological capabilities? Ante the answer vachesi manaki 49th rank is the answer, manaki 49th rank andi. So clear? Let us move on to that of the next one. Which space agency has launched the Parker Solar Probe? European Space Agency, Russian Federal Space Roscosmos, China National Space Administration, ISRO and as well as NASA. Parker Solar Probe అని చెప్పేసి మనకి ఏంటి అంటే కనుక సన్ని స్టడీ చేయడం గురించి నాసా వాళ్ళు మనకైతే కనుక లాంచ్ చేశారండి ఇది. సో నాసా వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక 2018లో ఈ యొక్క పార్కర్ సోలార్ ప్రోబ్ అని చెప్పేసి మనకి లాంచ్ చేయబడడం జరిగింది. డిసెంబర్ 2024లో ఇది ఎందుకు న్యూస్లోకి మళ్ళీ వచ్చింది అని అంటే కనుక క్లోజెస్ట్ అప్రోచ్ టు ద సన్ మనకైతే కనుక రావడం జరిగిందండి. అందుకని చెప్పేసి మనకి ఇది న్యూస్లో అయితే కనుక ఉంది. అండ్ మన కంట్రీ నుంచి ఈ యొక్క సన్ని స్టడీ చేయడం గురించి ఉన్నటువంటి దేశం ఏంటి మనకి ఆదిత్య L1 మిషన్ మనకి ఏంటి అని అంటే కనుక సన్ని స్టడీ చేయడం గురించి మనం అయితే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. క్లియర్? లెట్ us ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టోటల్ ఫైనాన్షియల్ అవుట్లే ఫర్ ద PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్? PM ఈ డ్రైవ్ స్కీమ్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే తీసుకుని రావడం జరిగిందండి. సో మనకి మన కంట్రీలో అంటే ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క అడాప్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రమోట్ చేయడం గురించి మనకి ఈ యొక్క PM ఈ డ్రైవ్ స్కీమ్ అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారు. ఈ PM ఈ డ్రైవ్ స్కీమ్ ముందు అబ్రివేషన్ ఏంటని అడుగుతారు, లేకపోతే PM ఈ డ్రైవ్ స్కీమ్ దేనికి సంబంధించిందని అడుగుతూ ఉంటారు. ఇది మనకి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించింది. అండ్ అలాగే దీనికి సంబంధించి ఇది మనకి ఏంటంటే ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ అరౌండ్ 2 years పాటు మనకైతే కనుక ఇంప్లిమెంట్ చేస్తారని చెప్తున్నారు. ఇంప్లిమెంటెడ్ ఫర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. అండ్ ఫైనాన్షియల్ అవుట్లే ఎంత మనకి ఎలొకేట్ చేశారు అని అంటే 10,900 crore మనకైతే కనుక ఎలొకేట్ చేయబడడం జరిగిందండి. 10,000 ఫైనాన్షియల్ అవుట్లే వచ్చేసి 10,900 crore మనకైతే కనుక ఎలొకేట్ చేశారు. అండ్ పబ్లిక్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం గురించి 2,000 crores మనకైతే కనుక ఎలొకేట్ చేశారు. అమాంగ్ దెమ్ మనకి వాటిల్లో మళ్ళీ 2,000 crore దేని గురించి అని అంటే కనుక ఫర్ సెట్టింగ్ అప్ ద పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్.
ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం గురించి, ఛార్జింగ్ స్టేషన్స్ని అలొకేట్ చేయబడడం జరిగింది. అండ్ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్కి సంబంధించి మనకి ఇంకా అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్కి సంబంధించి చూసుకుంటే కనుక మనకి ఏంటంటే కనుక వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, లిథియం అనేది చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్ అండి. దానికి సంబంధించి మనం ఏంటంటే ఇతర దేశాలతోటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంటీనా అండ్ అలాగే అదర్ సౌత్ అమెరికన్ కంట్రీస్ తోటి మనం కొలాబరేట్ అవుతున్నాం. దానికి సంబంధించి కాబిల్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి, ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఒక జాయింట్ వెంచర్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. వీళ్ళ పని ఏంటంటే మన కంట్రీకి కావాల్సినటువంటి క్రిటికల్ మినరల్ సప్లై అంతటినీ కూడా సో మనకి గ్యాదర్ చేయబడం వీళ్ళ పని మనకి. అలాగే ఎగ్జాంపుల్ వచ్చేసి లిథియం ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. దెన్ ఏఎన్ఆర్ఎఫ్ వాళ్ళు, ఏఎన్ఆర్ఎఫ్ అని ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది మనకి. ఏఎన్ఆర్ఎఫ్ అంటే అర్థం ఏంటి? అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. వీళ్ళు మనకి ఏంటంటే దే బ్రాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ మహా ఈవీ అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారండి ఒక ప్రోగ్రామ్ మనకి. సో ద మహా ఈవీ దట్ ఈస్ మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పేసి ఒక మిషన్ని మనకి తీసుకుని రావడం జరిగింది. సో వాట్ ఈస్ ద టోటల్ ఫైనాన్షియల్ అవుట్లే ఫర్ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ అంటే 10,900 crores ఈస్ ద ఆన్సర్ అండి. 10,900 crores. So moving on to that of the next one. Who has been granted the honorary membership of the Melbourne Cricket Club? So Melbourne Cricket Club లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క హానరీ మెంబర్షిప్ ఎవరికి కన్ఫర్ చేశారు? హూ వాజ్ అవార్డెడ్ అంటే మనకి Sachin Tendulkar has been awarded అండి. సో Sachin Tendulkar who retired in 2013, Sachin Tendulkar, so the legendary cricket player మనకి. సో Sachin Tendulkar was awarded the, so was awarded, ఏం awarded అంటే కనుక was awarded the honorary membership of the మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ. సో మెల్బోర్న్ క్రికెట్ క్లబ్కి మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయబడడం జరిగింది. అండ్ ఏంటి అని అంటే కనుక సో హీ ఈజ్ ఆల్సో ద గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ద సేమ్ సచిన్ టెండూల్కర్ మనకి ఏంటి అని అంటే కనుక గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఏ బ్యాంక్ అని అడుగుతూ ఉంటారు. సో బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. బ్యాంక్ ఆఫ్ బరోడా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ప్లేయింగ్ ఇట్ మై వే ఈజ్ ద అఫీషియల్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ సచిన్ టెండూల్కర్. ప్లేయింగ్ ఇట్ మై వే ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ సచిన్ టెండూల్కర్, హిస్ అఫీషియల్ ఆటోబయోగ్రఫీ. So coming to this, who has been granted the honorary membership of Melbourne Cricket Club అంటే మనకు ఆన్సర్ వచ్చేసి సచిన్ టెండూల్కర్ is the answer. Moving on to the next one. Which country hosted the 18th Elephant and as well as a tourism festival అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారండి. 18th మనకి ఏంటంటే 18th ఎలిఫెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ టూరిజం ఫెస్టివల్ రీసెంట్గా మనకి సౌరాహా చిత్వాన్ నేపాల్లో మనకైతే కనుక జరిగిందండి. 18th ఎలిఫెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టూరిజం ఫెస్టివల్. 18th ఎలిఫెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ టూరిజం ఫెస్టివల్ మనకి ఓకే. సో ఎక్కడ జరిగింది అని అంటే కనుక మనకి సౌరాహా చిత్వాన్ నేపాల్లో మనకైతే కనుక ఈ ఈవెంట్ అయితే జరిగింది. ఇన్ అవర్ నైబరింగ్ కంట్రీ నేపాల్లో మనకైతే కనుక జరిగింది. అండ్ నేపాల్ యొక్క క్యాపిటల్ గురించి మనకు అడుగుతూ ఉంటారు. నేపాల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కాఠ్మాండు ఈజ్ ద క్యాపిటల్. దెన్ అలాగనే ప్రైమ్ మినిస్టర్ గురించి కూడా అడుగుతుంటారండి. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి పుష్పకమల్ దాహాల్ ప్రచండ. It is not Pushpakamal Dahal Prachanda, it is the previous one, and the present వచ్చేసి కేపీ శర్మ ఒలీ. సో కేపీ ఒలీ ఈజ్ ద ప్రెసిడెంట్ అండి. అండ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ మధ్యన మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ సూర్యకిరణ్ is the exercise between India and as well as the Nepal మనకైతే కనుక కండక్ట్ చేయబడడం జరుగుతుంది. సో నౌ కమింగ్ టు దిస్, విచ్ కంట్రీ హోస్టెడ్ ద 18th ఎలిఫెంట్ అండ్ టూరిజం ఫెస్టివల్ అంటే వాట్ వాజ్ ద ఆన్సర్? నేపాల్ ఈజ్ ద ఆన్సర్ అండి మనకి. క్లియర్? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
Which country is set to build its largest nuclear power plant, the Chashma Nuclear Power Plant Unit 5? సో ఏ కంట్రీ వాళ్ళు యొక్క దేర్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మనకి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని అంటే కనుక ఇట్ ఈస్ అవర్ నైబరింగ్ కంట్రీ పాకిస్తాన్ మనకైతే కనుక చేస్తున్నారండి. ఎస్, పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ యొక్క ద లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని మనకి ఏంటి అని అంటే కనుక కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ నోన్ యాజ్ ద చష్మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి. ఈ యొక్క ప్రాజెక్ట్ని మనకి ఎవరు అప్రూవ్ చేస్తారు అని అంటే కనుక పాకిస్తాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అథారిటీ అని చెప్పేసి ఉంది. పాకిస్తాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అథారిటీ. ఎస్, పాకిస్తాన్ యొక్క మనకి క్యాపిటల్ వచ్చేసి మనకి ఇస్లామాబాద్ is the capital. And అలాగే షహబాజ్ షరీఫ్ is the ప్రైమ్ మినిస్టర్ అండి. షహబాజ్ షరీఫ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద పాకిస్తాన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which organization recently launched a revamped intranet portal to enhance the communication and operational efficiency? సో మనకి ఏంటి అని అంటే ఫర్దర్ కమ్యూనికేషన్ని నెక్స్ట్ వచ్చేసి ఆపరేషనల్ ఎఫిషియన్సీని పెంచడం గురించి మనకి ఎవరు ఈ యొక్క వాళ్ళ యొక్క పోర్టల్ని రీవ్యాంప్ చేశారు అని అంటే కనుక ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ IREDA వాళ్ళు మనకైతే చేయబడడం జరిగింది. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే తెలియాలి. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ IREDA. IREDA stands for Indian Renewable Energy Development Agency అండి. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటారు. సో డెవలప్మెంట్ ఏజెన్సీ మనకైతే కనుక చేయబడింది. దెన్ వీళ్ళ యొక్క పోర్టల్ని మళ్ళీ రీవ్యాంప్ అయితే కనుక చేశారు, వీళ్ళ యొక్క ఇంట్రానెట్ పోర్టల్ని అని చెప్పేసి మనకి ఎవరు అనౌన్స్ చేశారండి. సో దీని యొక్క CMD చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ దాస్ మనకైతే కనుక అనౌన్స్ చేశారు. ప్రదీప్ కుమార్ దాస్ is the chairperson and as well as managing director of the IREDA మనకి. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక నవ్ ఇట్ విల్ హ్యావ్ మోర్ ఇంటరాక్టివ్ క్లియర్ వేలో మనకి ఆర్గనైజేషనల్ పాలసీస్ని లేకపోతే అనౌన్స్మెంట్స్ని యాక్సెస్ అయితే కనుక చేయొచ్చు అని చెప్పేసి మనకైతే కనుక సో చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ IREDA రీసెంట్గా కూడా మనకైతే కనుక న్యూస్లో ఉందండి. ఎందుకని అని అంటే కనుక వీళ్ళు అరౌండ్ 290 crore మనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే కనుక నేపాల్లో అప్పర్ కర్నాలి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అప్పర్ కర్నాలి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అండి. అప్పర్ కర్నాలి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్లో మనకైతే కనుక ఇన్వెస్ట్ చేయబడడం జరుగుతుంది. దట్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ద సెకండ్ వన్ మనకి ఏంటంటే కనుక పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూనియన్ బ్యాంక్ తోటి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా తోటి పార్ట్నర్ అయితే అవ్వడం జరిగింది టు కోఫైనాన్స్ ద గ్రీన్ ప్రాజెక్ట్స్. సో బరోడా తోటి మనకి పార్ట్నర్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క రీసెర్చ్ని ప్రమోట్ చేయడం గురించి IIT భువనేశ్వర్ వాళ్ళతోటి కూడా మనకి పార్ట్నర్ అవ్వారండి. IIT భువనేశ్వర్ వాళ్ళతో కూడా మనకి పార్ట్నర్ అవ్వడం జరిగింది. ఎందుకని సో టు ప్రమోట్ ద రీసెర్చ్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో రీసెర్చ్ని ప్రమోట్ చేయడం గురించి. అండ్ అలాగే దే హ్యావ్ గాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ పహల్ అని చెప్పేసి ఒక విజిలెన్స్ జర్నల్ని మనకైతే కనుక పబ్లిష్ చేశారు. సో దే లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద పహల్ అంటూ ఒక విజిలెన్స్ జర్నల్ని కూడా మనకి లాంచ్ చేయబడడం జరిగింది. సో కమింగ్ టు దిస్, ఎవరు రీసెంట్గా రివాంప్డ్ ఇంట్రానెట్ పోర్టల్ టు ఎన్హాన్స్ కమ్యూనికేషన్ అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ మనకి తీసుకుని వచ్చారు అని అంటే కనుక IREDA వాళ్ళు మనకి తీసుకురావడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. విచ్ కంపెనీ commenced the commercial electricity supply from the Sadla solar project in Gujarat. సో గుజరాత్లో సాద్రా సోలార్ ప్రాజెక్ట్ అయితే ఉంది. అక్కడ నుంచి మనకి ఏంటంటే కనుక కమర్షియల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ని మనకైతే కనుక స్టార్ట్ చేయబడడం జరిగింది. సప్లైని ఎవరు మనకైతే కనుక స్టార్ట్ చేశారని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారండి. ఇట్ ఈస్ మనకి ఏంటంటే కనుక NTPC రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు మనకైతే కనుక చేయబడడం జరిగింది. NTPC రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక అరౌండ్
అరౌండ్ 37.50 మెగావాట్ సెగ్మెంట్ ఆఫ్ ఇట్స్ 200 మెగావాట్ ప్రాజెక్ట్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక కంట్రిబ్యూట్ చేయబడడం, సప్లై అనేటువంటి చేయబడడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్. Moving to the next one, which state recently won its first senior national men's handball championship title by defeating Chandigarh? సో చండీగఢ్ని డిఫీట్ చేసి వాళ్ళ యొక్క మొట్టమొదటి సీనియర్ నేషనల్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ఎవరు విన్ అయ్యారని చెప్పేసి అడుగుతున్నారు. కేరళ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక డిఫీట్ చేసి విన్ అవ్వబడడం జరిగిందండి. సో దట్ ఈస్ కేరళ మనకి ఏంటి అని అంటే కనుక defeated the Chandigarh and won their first title, that is the senior national men's handball championship title అయితే కనుక మనకి విన్ అయ్యారు. అండ్ అలాగే దేవేందర్ మనకి ఏంటంటే కనుక బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఛాంపియన్షిప్ అయితే కనుక అవార్డు ఇచ్చారు, నేమ్డ్ యాజ్ ద బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఛాంపియన్షిప్. సో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఛాంపియన్షిప్, ఎస్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఛాంపియన్షిప్. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక రాహుల్ వచ్చేసి బెస్ట్ గోల్ కీపర్ అవార్డ్. సో ద బెస్ట్ గోల్ కీపర్ అవార్డు మనకి ఇవ్వబడడం జరిగింది. సో విచ్ స్టేట్ వన్ ఇట్స్ ఫస్ట్ సీనియర్ నేషనల్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ఇన్ టైటిల్ బై డిఫీటింగ్ చండీగఢ్ అంటే మనకి కేరళ ఈస్ ద ఆన్సర్. So moving to the next one, which country recently declared an emergency following a major oil spill in the Black Sea caused by splitting up of the oil tanker Olgoneft 212? So Olgoneft 212 రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక సివియర్ వింటర్ స్టార్మ్ వల్ల మనకి స్ప్లిట్ అయిపోయిందండి. యాజ్ ఎ రిజల్ట్ మేజర్ ఆయిల్ స్పిల్ అయితే కనుక జరిగింది ఎక్కడ మనకి బ్లాక్ సీలో. అందుకని చెప్పేసి మనకి రష్యా వాళ్ళు రీసెంట్గా దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఎమర్జెన్సీని అయితే కనుక మనకి డిక్లేర్ చేయబడ్డం జరిగింది. సో రష్యా యొక్క ప్రెసిడెంట్ ఎవరండి మనకి వ్లాడిమిర్ పుటిన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా. మాస్కో ఈజ్ ద క్యాపిటల్. కజాన్ రష్యాలో మనకి రీసెంట్గా ఈ యొక్క బ్రిక్స్ సమ్మిట్ అయితే జరిగింది. అక్కడనే మనకి కజాన్ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని కూడా మనకి అడాప్ట్ చేసుకున్నాం, కజాన్ డిక్లరేషన్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి రష్యా ఈజ్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, who is the author of the book titled India's Export Trends and Prospects for Self-Sustained Growth అని చెప్పేసి మనకి ఈ పుస్తకం ఎవరు రాశారని అడుగుతున్నారు. ఈ యొక్క పుస్తకాన్ని మన యొక్క ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ అయితే కనుక రాశారండి. సో బుక్ పేరేంటి? ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాస్పెక్ట్స్ ఫర్ దీస్ థింగ్స్. సో మనకి ఏంటంటే కనుక హీ సర్వ్డ్ యాజ్ ద 13th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద ఇయర్ 2004 నుంచి 2014 వరకు మనకైతే కనుక సర్వ్ చేయబడడం జరిగింది. అండ్ ఈయన సో హీ ఆల్సో సర్వ్డ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ యాజ్ వెల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్గా కూడా మనకైతే కనుక సర్వ్ చేశారండి 1982 నుంచి 1985 వరకు కూడా. దెన్ హీ ఈవెన్ ఫర్దర్ సర్వ్డ్ యాజ్ ద ప్లానింగ్ కమిషన్ యొక్క డెప్యూటీ చైర్మన్గా కూడా మనకైతే సర్వ్ చేశారు. డెప్యూటీ చైర్పర్సన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్గా కూడా మనకి ఏంటంటే 1985 నుంచి 1987 వరకు కూడా మనకి సర్వ్ చేశారు. అండ్ అదర్ ఇంపార్టెంట్ నోటబుల్ వర్క్స్ మనకి తీసుకుంటే సంథింగ్ కాల్డ్ యాజ్ చేంజింగ్ ఇండియా అనేటువంటిది ఒక పుస్తకం మనకి రాశారు. చేంజింగ్ ఇండియా ఈజ్ వన్ సచ్ బుక్. అండ్ సిమిలర్లీ లెవరేజ్ ఏ బ్రాడర్ వ్యూ అంటూ మనకి ఇంకొకటి రాశారు. లెవరేజ్ ఏ బ్రాడర్ వ్యూ అని వన్ మోర్ బుక్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద క్వెస్ట్ ఫర్ ఈక్విటీ ఇన్ డెవలప్మెంట్. ద క్వెస్ట్ ఫర్ ఈక్విటీ ఇన్ డెవలప్మెంట్. అండ్ కమింగ్ టు దిస్, అండ్ ఇది మనకు వచ్చేసి ఏంటి మనకి, సో దట్ ఈస్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ అనేటువంటి దాన్ని కూడా మనకైతే కనుక రాయబడడం జరిగింది. సో హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ అంటే మన్మోహన్ సింగ్. సో జస్ట్ వీ విల్ హ్యావ్ ఎ క్విక్ 2-minute రివిజన్ అండి. సో దెన్ వీ విల్ క్లోజ్. సో ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్ట్ ఫర్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ అంటే ఇమీడియట్గా మనకి ఎవరు గుర్తుకు రావాలి? మన్మోహన్ సింగ్ అయితే కనుక గుర్తుకు రావాలి. అండ్ బ్లాక్ సీలో రీసెంట్గా ఒక మేజర్ ఆయిల్ స్పిల్ ఈవెంట్ అయితే జరిగింది. అందుకని చెప్పేసి మనకి ఎవరు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు? రష్యా వాళ్ళు అయితే కనుక డిక్లేర్ చేయబడ్డం అయితే కనుక సో జరిగింది. అండ్ రీసెంట్గా
సీనియర్ నేషనల్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ మనకి ఎవరు విన్ అయ్యారు అని అంటే కనుక కేరళ వాళ్ళు అయితే విన్ అవ్వడం జరిగింది ఎగెన్స్ట్ ద చండీగఢ్ అండి. సో దెన్ వీ హ్యావ్ సాద్లా సోలార్ ప్రాజెక్ట్ అని చెప్పేసి గుజరాత్లో మనకు ఉంది. అక్కడ నుంచి మనకి ఏంటంటే కనుక కమర్షియల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ సప్లై మనకి ఎవరు చేస్తున్నారు అని అంటే కనుక ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు అయితే కనుక చేయబడడం జరుగుతుంది. ఎవరు వాళ్ళ యొక్క ఇంట్రానెట్ పోర్టల్ని రివాంప్డ్ పోర్టల్ని మనకైతే లాంచ్ చేశారు అని అంటే IREDA వాళ్ళు అయితే కనుక మనకి చేయబడడం జరిగింది. సో దెన్ చష్మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మనకి పాకిస్తాన్లో మనకైతే కనుక ఉందండి. క్యాపిటల్ వచ్చేసి ఇస్లామాబాద్, షహబాజ్ షరీఫ్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్. దెన్ 18th ఎలిఫెంట్ అండ్ టూరిజం ఫెస్టివల్ మనకి ఎక్కడ జరిగింది అంటే నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ KP శర్మ ఒలీ మనకి మన యొక్క ఇండియాకి ఇన్విటేషన్ గురించి అయితే కనుక ఎదురు చూస్తున్నారు. అండ్ సూర్య కిరణ్ వచ్చేసి బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ ఎక్సర్సైజ్ అనమాట మనకి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎవరికి రీసెంట్గా హానరరీ మెంబర్షిప్ ఆఫ్ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ వచ్చింది అని అంటే కనుక సచిన్ టెండూల్కర్ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ దిస్ పర్టికులర్ థింగ్ అండి మనకి. దెన్ PM E-డ్రైవ్ స్కీమ్ గురించి, PM E-డ్రైవ్ అంటే ఫుల్ ఫామ్ అడుగుతారు. PM E-డ్రైవ్స్ గురించి ఫైనాన్షియల్ అవుట్లే ఎంత అని చెప్పేసి కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. 10,900 crores. పార్కర్ సోలార్ ప్రోబ్ 2018లో అయితే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. అది రీసెంట్గా న్యూస్లో ఉంది. నాసా వాళ్ళు అయితే దానికి లాంచ్ చేశారు. మన ఇండియా నుంచి ఆదిత్య L1 మిషన్ అని చెప్పేసి మనం అయితే లాంచ్ చేసాం. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో మనకి ఇండియా ర్యాంక్ వచ్చేసి 49th పొజిషన్లో మనం అయితే కనుక ఉన్నామండి. అండ్ టాప్ 5 కంట్రీస్ ఎవరో కూడా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేయబడడం జరిగింది. కేన్ బేట్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ మనకి నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అండర్లో కేన్ రివర్ సర్ప్లస్ రివర్ని మనం ఏంటంటే కనుక బేట్వా రివర్లోకి మనకి ఏంటంటే సెండ్ చేయబడడం జరుగుతుంది. కెనాల్స్ అవి కన్స్ట్రక్ట్ చేసి. అండ్ వీ హ్యావ్ మధ్యప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరప్రదేశ్ ఆర్ ద 2 states దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. దెన్ విశ్వనాథ్ ఆర్లేకర్ని కొత్తగా గవర్నర్గా అపాయింట్ చేశారు మనకి ఎక్కడ అంటే కేరళకి. ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బీహార్, అజయ్ కుమార్ బల్లా మణిపూర్, విజయ్ కుమార్ సింగ్ మిజోరాం, హరిబాబు ఒడిస్సా. సో దీస్ ఆర్ ద రీసెంట్ గవర్నర్స్ హూ ఆర్ ఇన్ ద న్యూస్. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు మనకి అయితే కనుక ఆర్గనైజ్ చేస్తారు ఈవెంట్ని. దాని గురించి మనకు తెలియాలి. అండ్ ఎవరు రీసెంట్గా మన యొక్క విమెన్స్ అండర్-19 T20 ఏషియా కప్ 2024 బంగ్లాదేశ్ని డిఫీట్ చేసి విన్ అయ్యారు అని అంటే కనుక ఇండియా వాళ్ళు అయితే మనకి డిఫీట్ చేసి విన్ అవ్వడం జరిగింది. ఏ స్టేట్ వాళ్ళకి 47 ఇథనాల్ ప్రాజెక్ట్స్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ లోన్ సబ్సిడీ ఇనిషియేటివ్ ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే బీహార్ వాళ్ళదండి మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక శ్రీరామ్ కృష్ణన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ సీనియర్ పాలసీ అడ్వైజర్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. ఆ ఇనిషియేటివ్స్ అన్ని తెలియాలి. ఇండియాస్ ఫస్ట్ బయోబిటుమెన్ హైవే ప్రాజెక్ట్ ఎక్కడ మనకి ఇనాగ్రేట్ చేశారంటే నాగ్పూర్ మాన్సర్ బైపాస్ హైవే మనకైతే కనుక ఇనాగ్రేట్ చేయబడడం జరిగింది. దెన్ ఎవరికి హోస్టింగ్ రైట్స్ ఫర్ ISSF జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్ ఇన్ 2025 అంటే కనుక ఇండియా రీసెంట్లీ వన్ ఇట్. అండ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ కువైట్ రీసెంట్గా మనకి ఎన్ని MOUs అండ్ అగ్రిమెంట్స్ సైన్ చేసుకున్నారు అని అంటే కనుక 4 MOUs అండ్ అగ్రిమెంట్స్ అయితే సైన్ చేసుకోబడడం జరిగింది. అవి ఏవేంటి అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసాం. డిఫెన్స్, కల్చరల్ ఎక్స్చేంజ్, కోఆపరేషన్ ఇన్ స్పోర్ట్స్ ఎక్సెట్రా. Yes, so these are the important articles friends that you are important new questions that you are expected to know. So let us catch up in the next session. If you have liked the video, please do like it and let's meet again in the next session.